ప్రపంచంలో ఉండే అనేక రకాల మానవ సంబంధాల్లో అత్యున్నతమైనది, అతి గొప్పది తల్లి బిడ్డల సంబంధం. తల్లి బిడ్డ కోసం నిరంతరం తప్పిస్తుంది. బిడ్డ ఆనందం కొరకు తప్పిస్తుంది. బిడ్డ ఐశ్వర్యం కొరకు తప్పిస్తుంది. బిడ్డ భవిష్యత్తు కొరకు ఆరాటపడుతుంది. బిడ్డ ఆరోగ్యానికి చెలించిపోతుంది. బిడ్డ ఆరోగ్యం కొరకు ఆందోళన చెందుతుంది. బిడ్డ అనారోగ్యానికి చెలించిపోతుంది. బిడ్డ ఏడిస్తే గుండె కరిగిపోతుంది. బిడ్డ ముఖంలో నవ్వు చూస్తే ఒక్కసారి మురిసిపోతుంది. ఇది తల్లి గొప్పతనం. కానీ తల్లుల గురించి బిడ్డలు ఏమనుకుంటున్నారు? బిడ్డలు కూడా మా తల్లికి ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు, మా తల్లి ఏ అంశానికి ఆనందపడుతుంది, ఏం చేస్తే సంతోషపడుతుంది, మా తల్లికున్న కోరికలేంటివి, మా తల్లి సాధించిన విజయాలేంటి, మా అమ్మ భావోద్వేగాలు ఏంటివి అనేది పిల్లలకు తెలుసా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు, నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మా. కానీ అసలు నీకేం కావాలమ్మా చెప్పు. ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే తల్లుల గురించి పిల్లలకు అవగాహన ఉంటేనే పిల్లలు పెద్దగయ్యాక వృద్ధాప్యంలో ఆ తల్లుల పట్ల తమ బాధ్యత నిర్వర్తిస్తారు. తల్లిదండ్రుల గురించి పిల్లలకు అవగాహన లేకపోతే తల్లిదండ్రులకు ఏది ఆనందం కలిగిస్తుంది, తల్లులకు ఏది సంతృప్తిని కలిగిస్తుంది అనేది పిల్లలకు అంచనా అవగాహన లేకపోతే భవిష్యత్తులో ఆ తల్లుల గురించి, ఆ తండ్రుల గురించి పిల్లలు ఆలోచిస్తారా? సో మానవ సంబంధాల్లో వస్తున్న మార్పు ఏంటి? ఈ ప్రశ్నలు సహజంగా సమాజంలో మన అందరిలోనూ ఉంటాయి. కానీ ఈ ప్రశ్నకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ ప్రొఫెసర్ మీనా హరిహరన్ నాయకత్వంలోని పరిశోధకుల బృందం ఓ రీసెర్చ్ చేశారు. చాలా ఆసక్తికరమైన పరిశోధన. ఒక రకంగా నేటి సమాజానికి చాలా ఉపయోగపడే పరిశోధన. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్న సమయంలో ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న. సో వీరి ప్రశ్నకు పరిశోధన చెప్పిన సమాధానం చాలా ఆందోళన కలిగిస్తోంది. బిడ్డల్లో అత్యధికులు భావించేది ఏంటంటే, మేము మార్కులు మంచిగా తెచ్చుకుంటే, మా చదువులో బాగా రాణిస్తే మా అమ్మ ఆనందపడుతుంది. ఇక అమ్మ ఆనందానికి ఇంకోటి ఏమీ లేదు. మార్కులు, చదువు, తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోండు, ఇవి చేస్తే చాలు మా అమ్మకు అనే భావనలో చాలామంది పిల్లలు ఉన్నారు. మా అమ్మకు ఏమైనా బాధ కలుగుతుందా, మా అమ్మ ఏం చేస్తే ఆనందపడుతుంది, మా అమ్మకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. సో ఈ పరిశోధన మధ్యతరగతి కుటుంబాలలోని 10 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలను అడిగితే అందులో అత్యధికులు చెప్పింది, మేము మంచి మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది, మా అమ్మ ఆనందపడుతుంది అని వాళ్ళు ఆన్సర్ చెప్పారు. 50% లోపు పిల్లలే వాళ్ళ అమ్మకు ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు అనేది చెప్పగలిగారు. మోర్ దెన్ 50% చెప్పలేకపోయారు. అమ్మకి ఏది ఇష్టం, మీ అమ్మకి ఏది ఇష్టం కాదంటే ఆన్సర్ మోర్ దెన్ 50% చెప్పలేకపోయారు. అలాగే అమ్మకున్న ఎమోషన్స్ పైన క్వశ్చన్లు అడిగితే మోర్ దెన్ 60%, 60% మంది దగ్గర ఆన్సరే లేదు. అంటే వాళ్ళు తల్లులతో ఉన్న ఇంటిమసీని తెలియజేస్తుంది ఇది. అలాగే మీ అమ్మ సాధించిన విజయాలేంటి, మీ అమ్మకున్న కోరికలు ఏంటి, ఆకాంక్షలు ఏంటి అని అడిగితే 72%కు పైగా ఆన్సర్ చెప్పలేకపోయారు. మోర్ దెన్ 72% ఆన్సర్ చెప్పలేకపోయారు. అంటే ఒక తల్లికి బిడ్డకు మధ్య ఏ స్థాయిలో ఇంటరాక్షన్ ఉంది, తల్లి గురించి బిడ్డ ఏం అర్థం చేసుకుంటున్నాడు, అంటే ఎందుకు ఈ ఫిజికల్, సోషల్ అండ్ ఎమోషనల్ డిస్టెన్స్ బిట్వీన్ ద మదర్ అండ్ చైల్డ్ ఎందుకు పెరుగుతుంది? ఇంకా ఫాదర్ అండ్ చైల్డ్ అన్నా మనం అర్థం చేసుకోవాలి. మదర్ అండ్ చైల్డ్ ఈ స్థాయిలో పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి కన్సర్న్ అంటే ఈ బిడ్డలకు తల్లులపైన ఆ కన్సర్న్ ఎందుకు ఉంటుంది? ఏదో మదర్స్ డే రోజు తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ కొనిస్తే మదర్స్ డే రోజు ఒకరోజు ఫోన్ చేసి మా హ్యాపీ మదర్స్ డే అంటే అయిపోతుందా? సో మరి ఎందుకు అంటే దీనికి కారణం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో గత కొన్ని దశాబ్దాలుగా, అట్లీస్ట్ 2-3 దశాబ్దాలుగా వచ్చిన మార్పు ఏంటంటే, అమ్మ పిల్లల్ని మార్కులు తెప్పించే యంత్రం, కూర్చుండబెట్టి చదివిస్తుంది, ట్యూషన్ అయ్యేలా చూస్తుంది, హోంవర్క్ జరిగిందా లేదా చూస్తుంది,
ఎగ్జామ్లో మార్కులు వచ్చినా లేదు చూస్తుంది, నాన్నకు వీలు కాకపోయినా పేరెంట్స్ మీటింగ్ పోతుంది, మార్కులు తక్కువ వస్తే కోప్పడుతుంది, మార్కులు ఎక్కువ వస్తే మెచ్చుకుంటుంది. సో ఒక మా తల్లికి మార్కులు రప్పించేటువంటి పనిలాగా మారిపోయింది. అంటే ఆ బిడ్డకు ఇంకా వేరేది అర్థం కావడం లేదు తల్లి గురించి. మా అమ్మ ఏంటంటే నన్ను చదివిస్తుంది, మా అమ్మ నాకు మార్కులు వచ్చేలా చూస్తుంది, నాకు మార్కులు రాకపోతే మా అమ్మ కోప్పడుతుంది, ఇది మాత్రమే అర్థమవుతుంది. అంటే ఒక మాతా శిశు సంబంధాలలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మానవీయత, ఒక అద్భుతమైనటువంటి ఔన్నత్యము ఇవాళ నేటి తరం తెలుసుకోలేకపోతోంది. అంటే ఎంతటి ఆందోళన కలిగించేదో మనం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం చాలా కథలు, పురాణాలు, చరిత్రల్లో చదువుకుంటాం తల్లి కొరకు బిడ్డలు పడే తపన. అంటే మరి తల్లులు ఆనందపడటానికి మార్కులు తెప్పించుకోవడం ఒకటే బాధ్యత అనే స్థాయికి పిల్లలు ఎందుకు వెళ్ళారు? మా అమ్మకి ఇది ఫలానా ఇష్టము అనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మన దేశంలో మధ్యతరగతి కుటుంబాల్లో హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాల కన్నా కూడా చదువు, ఉద్యోగము ఈ రెండు చాలా చాలా కీలకమైపోయాయి. అంటే మధ్యతరగతి సమాజాల్లో వస్తున్నటువంటి మానవ విలువల్లో వచ్చినటువంటి మార్పులు ఈ పరిశోధనా ఫలితాలు అద్దం పడుతున్నాయి.